కాలం సాస 1345. చాగి శ్రీరామరాజు పాలనలో వత్సవాయి రాజ్యం సిరి సంపదలతో తులుతూగుతోంది. పచ్చని పంట పొలాలు, పాడి పంటలతో ఆ రాజ్యం కలకల్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న తరుణమది. కాని ఈ ప్రశాంతతపై కన్నుపడింది పూసపాటి అమలరాజుది. వత్సవాయిని దక్కించుకోవాలనే దురాశతో భారీ సైన్యాన్ని కూడగట్టుకుని పూసపాడు నుండి బయలుదేరి పెనుగంచి ప్రోలు మీదుగా వత్సవాయి సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. శత్రువు అడుగుపెట్టిన వార్త విన్న చాగి శ్రీరామరాజు ఏమాత్రం తడబడలేదు. తన ప్రాణసఖి సీతాంబికకు యుద్ధ సమాచారాన్ని అందించి పట్టరాని పౌరుషంతో కత్తి, డాలు చేతపట్టాడు. సింహగర్జన చేస్తూ అశ్వారూఢుడై రణరంగంలోకి దూకాడు. రామరాజు తన ప్రతాపాన్ని చూపిస్తూ శత్రువులను చీల్చి చెండాడుతున్నాడు. కాని శత్రు సైన్యం ముందు తన సైన్యం ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారని తెలుసుకున్న మహారాణి సీతాంబిక విచలితురాలు కాలేదు. వెంటనే తన పరిచారిక గజ్జల గంగమ్మను పిలిచి ఇలా ఆదేశించింది. గంగమ్మ, వెంటనే వెళ్ళు. గుడిమెట్ల రాజ్యానికి ఈ వార్త చేరవేయి. వత్సవాయి రాజ్యం ఆపదలో ఉంది. గుడిమెట్ల చాగి రాజులను వెనువెంటనే రణసహాయార్థం సైన్యంతో రమ్మని మహారాణి సీతాంబిక కోరుతోందని చెప్పు. కోటలో ఉండి యుద్ధం గూర్చి దిగులు చెందుతున్న సీతాంబిక మనసులో తన భర్త క్షేమం కోరుతూ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తోంది. గుడిమెట్ల రాజుల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. కానీ విధి వంచింది. యుద్ధంలో చాగి శ్రీరామరాజు సైన్యం పూర్తిగా మరణించారనే వార్త పిడుగులా వచ్చిపడింది. వార్త విన్న మరుక్షణమే సీతాంబికలో వీరనారి మేల్కొంది. నా పతి వెళ్ళిన చోటుకే నేను వెళ్తాను అంటూ పసివాడైన తన కుమారుడు ధనంజయరాజును భుజానెత్తుకుంది. పట్టుబట్ట నడికట్టు కట్టి కనుగుడ్లు ఎర్రబడగా ఖడ్గదారి అయి అశ్వాన్ని అధిరోహించింది. ఎగిరే కుర్లతో హుంకరిస్తూ ఆవేశంతో రణరంగం వైపు దూసుకెళ్తున్న ఆ వీరనారి సీతాంబికను చూసి శత్రువుల గుండెలు అదిరిపోయాయి. భర్త గౌరవం కోసం, రాజ్య రక్షణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఆ వీర దంపతుల గాథ వత్సవాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.